చీమలు దూరని చిట్టడివి, కాకులు ఎగరని కారడవి, ఆ అడవికి రాజు పులి. చాలా రకాల పండ్ల చెట్లతో అడవి ఎంతో ఆనందంగా ఉండేది. ఆ అడవిలో చిన్న చిన్న జంతువులు చాలా నివసిస్తూ ఉండేవి. ఇలా ఉండగా పులికి ముసలితనం రావడం వల్ల అది వేటకు వెళ్ళలేకపోయేది. ఇలా నేను వేటకు వెళ్ళలేకపోతే నాకు ఆకలి ఎలా తీరుతుంది అని ఆలోచించింది. చివరకు ఒక పన్నాగం పన్నింది. ఒకరోజు అడవిలో ఉన్న జంతువులన్నింటినీ సమావేశపరిచింది. అన్ని జంతువులు వచ్చిన తరువాత, చూడండి, నాకు వయసు ఎక్కువ అవటం వల్ల నేను పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలనుకుంటున్నా. ఈ రోజు నుంచి నేను వేట పూర్తిగా మానేస్తున్నా. అంతేకాదు, ఈ గృహం నుంచి బయటకు కూడా రాను. దయచేసి మీలో ఎవరైనా రోజు నాకు కొన్ని పండ్లు తెచ్చి పెట్టండి. వాటిని తిని నా శేష జీవితాన్ని గృహలోనే గడుపుతాను అని చెప్పింది. జంతువులన్నీ ఎంతో ఆనందించాయి. ఈరోజు ముసలి ఎవరిని వేటాడుతుందో అని భయపడనక్కర్లేదు అని వెళ్ళిపోయాయి. ఒక్క నక్క మాత్రం పులి ఏమిటి, శాకాహారం మాత్రమే తినడం ఏమిటి అని తీవ్రంగా ఆలోచించసాగింది. సరే, ఒకరోజు అన్ని జంతువులను సమావేశపరిచి తనకు ఉన్న సందేహాన్ని చెప్పింది. అప్పుడు మిగిలిన జంతువులన్నీ కూడా, కాదు, నిజంగానే పులి శాకాహారిగా మారిపోయింది. ఈ కుందేలు నిన్న వెళ్ళి క్యారెట్ ఇచ్చింది. మొన్న కోతి నేరేడుకాయ ఇచ్చి బాగానే తిరిగి వచ్చింది. ఇది నిజంగానే చంపదలుచుకుంటే అవి ఇలా తిరుగురావు కదా, బయటికి ఎలా వస్తాయి అని మాట వినకుండా వెళ్ళిపోయాయి. కొన్ని రోజులకు అడవిలో జంతువులు సగం కనిపించకుండా పోయాయి. మిగిలిన జంతువులు ఎన్నో చోట్ల వెతికాయి, కానీ ఎక్కడా కనిపించలేదు. నక్కకు మాత్రం పులి మీద అనుమానం ఉంది. ఎవ్వరితో చెప్పకుండా పులి గుహ దగ్గర కాపలా ఉన్నది. రోజు మాదిరిగానే పండ్లను తీసుకొని కుందేలు పులి దగ్గరికి వెళ్ళింది. ఎంతసేపటికి కుందేలు బయటికి రాకపోయేసరికి అనుమానం వచ్చి మెల్లగా లోపలికి వెళ్ళింది నక్క. పులి కుందేలుని తిని మంచిగా నిద్రపోసాగింది. అక్కడ అన్ని రకాల జంతువుల ఎముకలు, కుందేలు చర్మం అన్నీ పడి ఉన్నాయి. వెంటనే వెళ్ళి అన్ని జంతువులను తీసుకొని వచ్చింది. విషయం తెలుసుకున్న అన్ని జంతువులు వెంటనే పులి మీద దాడి చేశాయి. ఏనుగు తన కాలితో గట్టిగా తొక్కి పులిని చంపేసింది. నక్కను అన్ని జంతువులు క్షమాపణ అడిగి వాటి దారిన వెళ్ళిపోయాయి. చూసారా పిల్లలు, చెప్పేవాళ్ళు ఏమైనా చెప్తారు. వాళ్ళు చెప్పిన మాటలో ఎంతవరకు నిజాయితీ ఉందో తెలుసుకొని మసులుకోవాలి. హే పిల్లలు, మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహం మాకు మరిన్ని వీడియోలు చేసే అవకాశాన్ని ఇస్తుంది.